ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినం ప్రభు మనకిచ్చిన మాటను మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 3వ వాక్యం నేను చదువుతున్నాను. నేను దప్పిగల వాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను. గమనించండి, ఇక్కడ దేవుడైన యెహోవా చక్కని ఆశీర్వాదాలతో ఈ దినం మనల్ని ఆశీర్వదించుట కొరకు ఈ మాట నీ కొరకేం మాట్లాడుతున్నాడు, నీతోనే నీ కుటుంబం గురించి మాట్లాడుతున్నాడు. ఏమని అంటున్నాడంటే, నేను దప్పిగల వాని మీద నీళ్లను. ఏమండి, ఎవరైతే దప్పికతో ఉన్నారో, ఆత్మదాహముతో ఉన్నారో, ఏమండి, ఎవరైతే భయంకరమైన పరిస్థితిలో దాహముతో అల్లాడిపోతున్నారో వారి దప్పికను తీర్చుటకు ఆయన నీళ్లను ఇవ్వబోతున్నాడు. తర్వాత మాట, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించదను. ఈరోజు చాలామంది భూములు అనగా వారి కుటుంబాలు ఎండిపోయిన పరిస్థితిలో ఉన్నాయేమో. ఎండిపోయిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరిస్తానంటున్నాడు. ఈ దినాన ఎండిన నీ భూమి మీద ప్రవాహ జలము కుమ్మరించే దేవుడు నీ భూమిని మరలా తడపబోతున్నాడు. ఎండిపోయిన నీ కుటుంబాన్ని తడపబోతున్నాడు. ఎండిపోయిన నీ పొలాన్ని తడపబోతున్నాడు. ఆయన నీళ్ళతో తడిపితే ఎండిపోయిన పొలము, ఎండిపోయిన పంట ఈ విధంగా పచ్చగా నా దేవుడు మార్చనుగాక. అంత మాత్రమే కాదు, ఎండిన భూమి మీద ఆయన వర్షమును కుమ్మరిస్తే, ఆయన నీళ్లను కుమ్మరిస్తే పచ్చతనాన్ని దయచేసిన దేవుడు అంటాడు. అంత మాత్రమే కాదు, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదిస్తాను. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. ఏమండి, నీ సంతతి మీద ఆయన ఆత్మను కుమ్మరిస్తే ఆ పరిశుద్ధాత్ముడే నీ సంతతి మీదకి వస్తే, నీ పిల్లల మీదకి వస్తే, నీ కుటుంబం మీదకి ఇస్తే ఇక మీదట సాతాన్ని ఎదుర్కొనే కృప, సాతాన్ని ఎదుర్కొనే అభిషేకము నీ పిల్లలు నీవు సంపాదించుకుంటారు. అంత మాత్రమే కాదు, అక్కడ రాసిన మాట గమనించండి, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదిస్తానంటున్నాడు. అంటే నీవు, నీ పిల్లలు, నీ పిల్లలకు కలిగిన సంతానాన్ని నా దేవుడు ఆశీర్వదించే దేవుడు, పచ్చగా మార్చే దేవుడు. ఈ రోజు నా దేవుడు నీతో అన్న చక్కని మాట ఏంటంటే, నిన్నటి వరకు ఎండిపోయి ఉందా నీ భూమి? ఎండిపోయి ఉందా? నీ పిల్లలు ఎండిపోయి ఉన్నారా? నీ కుటుంబం ఎండిపోయి ఉన్నారా? తినడానికి కూడా పరిస్థితులు బాగలేని పరిస్థితిలో ఉన్నావా? ఈరోజు నా దేవుడు నీతో మాటిస్తున్నాడు. మరలా పచ్చదనాన్ని దయచేయబోతున్నాడు. మరలా విత్తనం వేయబోతున్నాడు. ఇక మీదట పొలంలో పంట పండబోతుంది. ఎండిన భూమి మీదకి ఆయన నీళ్ళ వర్షమును కుమ్మరించబోతున్నాడు. ఇక ఆ పచ్చదనం రావడం ప్రారంభమైంది మొదలుకొని నీ కుటుంబములో ఎండిపోయింది అనే మాట మరలా వినబడకుండా నా దేవుడు ఈ రోజే ఆ మాట నీ నోట నుండి కొట్టివేయునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, ప్రభువా నీకు స్తోత్రము స్వామి. ఈ దినం మీరు ఇచ్చిన అమూల్యమైన మాట కొరకై స్తోత్రం. ఎండిన భూమి మీదికి మరలా వర్షమును కుమ్మరించి దాన్ని పచ్చతనముగా మార్చి నీ సంతతి వారిని నేను ఆశీర్వదిస్తానని, నీ కుటుంబం మీదికి పరిశుద్ధాత్మ అభిషేకాన్ని కుమ్మరిస్తానని ఇచ్చిన ఈ అమూల్యమైన మాట కొరకై స్తుతిస్తున్నాం. దీవించండి, ఆశీర్వదించండి. నీ బలమైన అభిషేకముతో ప్రతి ఒక్కొక్క బిడ్డ నింపబడినట్లుగా సహాయము చేయమని యేసు నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమెన్. హృదయమంత వేదనతో కలవరమే చెందగా ధైర్యమునే నీవే ఇచ్చావు. అడుగులే తడబడిన, పరిస్థితులే చేజారిన, చేయుతనే అందించావు. హృదయమంత వేదనతో కలవరమే చెందగా ధైర్యమునే నీవిచ్చావు. అడుగులే తడబడిన, పరిస్థితులే చేజారిన, చేయుతనే అందించావు. అలసిన ప్రతిక్షణం ఆదరణవై నెమ్మదినే మాకిచ్చావు. విడువను ఎడబాయనని నన్ను బలపరచావయ్యా. ఉన్నత ఉపదేశమిచ్చావయ్యా. నీవే